షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, అందరూ కూడా దేవత దేవుని మహాకృపవలన క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. ఈరోజంతా దేవదేవుని యొక్క మహాకృప, సమాధానము, క్షేమము మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 60వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలిసి కొందరు. అప్పుడు లోకమందున జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలుసుకుందరు. ఇటువంటి అనేకమైన సందర్భాలు, అనగా నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, వేరొక దేవుని మీరు పూజించకూడదు, ఆరాధించకూడదు, ఇటువంటి అనేకమైన మాటలను తండ్రైన దేవుడు యొక్క ఈ పంచకాండాలు అనేకమైన చోట్ల చెప్పినట్లుగా మనము చూస్తున్నాము. అయితే ఎందుకు వచ్చింది ఇలా చెప్పవలసిన అవసరత? దేవుడు తనకు తానుగా ఎందుకు పరిచయం చేసుకొని వచ్చింది అని ఆలోచన చేస్తే కనుక, ఈ ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఆశ్చర్యక్రియలను, అద్భుతాలను చూస్తూ ఉన్నారు, దేవుని మేలు పొందుకుంటూ ఉన్నారు. కానీ తండ్రిని మర్చిపోతూ ఉన్నారు, అందుకని ప్రతి క్షణము కూడా ఏదో ఒక సందర్భంలో జరిగిన గొప్ప మేలు ద్వారా, లేదా గొప్ప అద్భుతము ద్వారా, ఆశ్చర్యం ద్వారా తండ్రిని దేవుడు తనను తాను ప్రజలకు కనుపరుచుకోవడము, తనను తాను ప్రజలకు పరిచయం చేసుకోవడం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు కదా, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. మన రాజు ఎవరండి? మన తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు యెహోషువ మెస్సియా. ఆయనే జీవము గల దేవుడు, ఆయన నిజమైన దేవుడు, సదాకాలము ఆయన రాజు, ఎప్పుడూ కూడా ఉండే రాజు. ప్రపంచంలో, ఈ యొక్క విశాల ప్రపంచంలో ఆయన ఒక్కడే ఎల్లప్పుడూ ఉండే రాజు. ఈ భూమి మీద ఉన్న రాజులందరూ కొంతకాలం ఉంటారు, తర్వాత గతించిపోతారు. కానీ ఈయన సదాకాలం ఉండు రాజు. ఎలాగంటే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. మరి మొదటివాడు కడపటివాడు ఆయన అయినప్పుడు సదాకాలము ఉండక ఇంకెలా ఉంటాడండి? కాబట్టి సదాకాలము ఆయనే రాజు. ఎందుకంటే ఆయన మొదటివాడు, కడపటివాడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు, ఆయన తప్ప ఏ రాజు కూడా లేడు. ఒకవేళ ఈ భూమి మీద ఉన్న రాజులు కూడా ఆయన ఇచ్చిన జ్ఞానము ద్వారా బ్రతకవలసిందే, ఆయన ఇచ్చిన జ్ఞానం ద్వారా ఈ లోకాన్ని పరిపాలించవలసిందే. యెషయా గ్రంథం 44:8 వచనం అంటాడు కదా, నేను తప్ప ఆశ్రయ దుర్గమేది లేదు, ఉన్నట్టు నేను ఎరుగను. ఆయనే మనకు ఆశ్రయదుర్గము. ఆయన ఎరగనప్పుడు మనకు ఎలా తెలుస్తుందండి? ఇంకా కదా, అజ్ఞానం కదా. కాబట్టి నేను తప్ప ఆశ్రయదుర్గం ఏది మీకు లేదని చెప్తున్నాడు తండ్రి. మనము కూడా దాని మీదే నిలబడి ఉండాలి. నాయన, మీరు తప్ప నాకు ఆశ్రయదుర్గం ఏది లేదు, మీరు తప్ప నాకు ఆధారం ఏది లేదు అని ఆయన మీద ఆధారపడితే కనుక, ఆయనను చూస్తే కనుక తండ్రి అయిన దేవుడు మనకి ఖచ్చితంగా ఆ యొక్క కృపను, మేలును, ఆశీర్వాదమును మనకి ఎవడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడని తెలుసుకుందరు. మనము పరిశుద్ధ గ్రంథంలో చదివిన అద్భుతాలను బట్టి, ఆశ్చర్యక్రియలను బట్టి మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యెహోవాయే దేవుడు, ఆయన తప్ప ఏ దేవుడు కూడా లేడు. మనం ఆరాధించవలసింది, స్తుతించవలసింది తండ్రి అయిన దేవుణ్ణి, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు యెహోషువ మెస్సీను, పరిశుద్ధాత్మను. కాబట్టి మనమందరం కూడా ఈ సర్వ సత్యాన్ని గ్రహించి దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ ఆయన కృపను పొందుకుందాం. అట్టి కృప, ధన్యత తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మనకన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, నేను తప్ప ఏ దేవుడును మీకు లేరు. నేను సదాకాలం ఉండేవాడను, నేను మొదటివాడను, కడపటివాడను, నేనే మీకు ఆశ్రయ దుర్గమును, నేను తప్ప ఏ దేవుడు లేడని ఈరోజు మాకు నేర్పించాలను ప్రభా. మాకు ఆశ్రయ దుర్గము, మాకు ఆధారము, మేము నమ్ముకొనదగిన కోట మీరే. నైనా, మీ వైపే చూస్తున్నాం, మీ మీద ఆధారపడుచున్నాము. నన్ను, ఈ వాక్యం బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరిచి నడిపించమని యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలండి.